భారతదేశంపై తురస్కుల దండయాత్ర ఈరోజు టాపిక్. దాంట్లో గజని భారత్పై చేసిన దండయాత్రలు. గజని భారత్పై దండెత్తడానికి ముఖ్య కారణం భారతదేశంలోని ఆలయాలలో గల సిరి సంపదలను దోచుకోవడం అంట. మహమ్మద్ గజని భారతదేశంపైకి దండయాత్రలు చేసే నాటికి భారత్లో గల వివిధ రాజవంశాలు, ఢిల్లీ రాజులు, ఢిల్లీలో తోమర్ రాజపుత్రులు ఉన్నారు, బెంగాల్లో పాలవంశం, పంజాబ్లో జయపాలుడు అంటే ఇది షాహీ వంశం, కనౌజ్లో ప్రతిహార రాజ్యపాలుడు, సింధులో అరబ్బులు, ముల్తాన్లో ఫతే దావుద్, ఖజురహోలో చండేల రాజు విజయాధరుడు. ఇతను 1000 నుండి 1027 మధ్యకాలంలో మొత్తం 17 సార్లు భారతదేశంపై దాడి చేశాడంట. ఇతను కేవలం పంట కోసే కాలంలో మాత్రమే దాడి చేసేవాడంట. ఇతను సంపదకు నిలయమైన ప్రముఖ దేవాలయాలు, నగరాలపైన దండెత్తి సంపదను దోచుకొని వాటిని ధ్వంసం చేసి బూత్ షికాన్గా, విగ్రహాల నాశకుడిగా ప్రసిద్ధికెక్కాడంట. గజ్ని ఫస్ట్ దండయాత్ర క్రీస్తు శకం 1000లో జరిగింది. అది ఎక్కడ అంటే ఖైబర్ కనుమల సమీపంలోని హిందూ షాహీల లంగాన్ కోటను ఆక్రమించాడంట. రెండవ దండయాత్ర 1001 నుండి 1002 వరకు అంటే 1 year వరకు జరిగింది. అది ఎక్కడ అంటే సింధు షాహీ రాజు అయిన జయపాలుని ఓడించి పెషావర్ వద్ద బంధించాడంట. జయపాలుడు రాజధాని వైహింద్ను ఆక్రమించాడు. అంటే జయపాలుడి రాజధాని వైహింద్, దాన్ని ఆక్రమించాడు. వీరి వంశం ఏంటంటే హిందూ షాహీ వంశం ఆక్రమించాడు. దాంతో 2.5 lakhs దినార్లను, 25 ఏనుగులను కప్పంగా తీసుకొని జయపాలును విడుదల చేశాడు. అవమానాన్ని తట్టుకోలేక జయపాలుడు ఆత్మహత్య చేసుకోగా ఆనందపాలుడు నెక్స్ట్ రాజ్యానికి వచ్చాడంట. నెక్స్ట్ మూడవ దండయాత్ర ఇది 1003లో జరిగింది. బాటియా రాజ్యంపై దాడి చేసి జిజై రాయ్ని ఓడించాడు. నాలుగవ దండయాత్ర 1005లో జరిగింది. ఇది ఎక్కడంటే ముల్తాన్ పాలించే షియా మతస్థుడైన షా ఇస్మాయిల్ను ఓడించాడంట. అతన్ని ఓడించిన తర్వాత నెక్స్ట్ ఆ పాలకుడిగా సుఖపాలుని నియమించి అతని పేరును నవ షాపాగా మార్చాడంట. ఐదవ దండయాత్ర క్రీస్తు శకం 1007 ముల్తాన్ పాలకుడు నవ షాపపై దాడి జరిపాడంట. వాడిని అక్కడ 4వ దండయాత్రలో ముల్తాన్కి పాలకుడిగా చేసిండు. నెక్స్ట్ వాడి మాట గజని మాట వినట్లేదు కాబట్టి మళ్ళీ ముల్తాన్ పాలకుడు ఈ షాపపై కూడా దాడి జరిపిండంట. ఇది 5వ దండయాత్ర క్రీస్తు శకం 1007లో జరిగింది. నెక్స్ట్ 6వ దండయాత్ర 1008లో ఉత్తరాది రాజపుత్ర రాజులందరూ ఆనందపాలుడి నాయకత్వంలో కూటమిగా ఏర్పడ్డారు. మహమ్మద్ గజని ఈ కూటమి